హాయ్ గైస్. సో యాజ్ యూ ఆల్ కెన్ సీ వీఆర్ ఇన్ వారణాసి. నేను ఒక 11 years తర్వాత వారణాసికి వస్తున్నాను మళ్ళీ. నిన్న మేము హైదరాబాద్ టు వారణాసి వచ్చి రూమ్లో చెకింగ్ చేసి రెస్ట్ తీసుకున్నాం. ఈరోజు అరౌండ్ 5:36 అలాగా వి ఆల్ గోట్ రెడీ అండ్ మేము కాలభైరవుడి దర్శనానికి వెళ్ళాం. సో వారణాసికి ఎవరైనా వచ్చినప్పుడు కాలభైరవుడి దర్శనం అయిన తర్వాత ఏదైనా ప్లేస్కి వెళ్ళాలన్నమాట. సో అది అయిపోయినాక వీఆర్ హ్యూర్ ఇన్ కేదార్ఘాట్. కాలభైరవుడి దర్శనం తర్వాత మేము బిందు మాధవ టెంపుల్కి వెళ్ళి అక్కడ విష్ణుమూర్తి దర్శనం పూర్తి చేసుకున్నాం. దిస్ ఏన్షియన్ టెంపుల్ ఈజ్ రైట్ నెక్స్ట్ టు పంచగంగా ఘాట్ అండ్ ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ విష్ణు. దర్శనాలన్నీ పూర్తి చేసుకుని చల్లని వెదర్లో వేడివేడిగా టీ తాగి అలా నడుచుకుంటూ క్షేమేశ్వర ఘాట్కి అయితే వచ్చేసాం. కాసేపు అలా ఘాట్స్ దగ్గర కూర్చుని బోట్ రైడ్కి అయితే వెళ్ళాం. దశశ్వమేధ ఘాట్, అస్సీ ఘాట్, కేదార్ ఘాట్, మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ ఇలా చాలా ఘాట్స్ని అలా బోట్ రైడ్లో చూసుకుంటూ వచ్చాం. ప్రతి ఒక్క ఘాట్కి ఒక్కో డిఫరెంట్ స్టోరీ ఉందండో. ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్ చూసారు, అక్కడే అన్ని సవాళ్ళని తగలబెడుతూ ఉంటారు. ఈ ఉన్న 64 గ్రామాల్లో ఎక్కడా కూడా శ్మశానం లేదు. ఉన్న ఒకే ఒక్క శ్మశానం కాశీలో ఉంది, అది హరిశ్చంద్ర ఘాట్ లో ఉంది. ఉదయం నుంచి రాత్రి వరకు 24 కంటిన్యూస్ గా 24 hours ఉదయం రాత్రి లేదు, తేడా లేదు, 100% ఖచ్చితంగా కూడా ఇక్కడ సవాళ్ళు తగలబెడతారు. దాని పక్కనే ఉంది మణికర్ణికా ఘాట్. ఆ మణికర్ణికా ఘాట్ లో దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే శివుడి యొక్క మణి, శివుడికి జారిపడిన మణి ఇక్కడ పడింది. దానికే అది కాశీలో పడింది. దాని పేరే మణికర్ణికా ఘాట్. థ్యాంక్ యూ. నమస్కారం. బోట్ రైడ్ అవ్వగానే దగ్గరున్న ఆశ్రమంకి వచ్చి లంచ్ పూర్తి చేసుకుని కాసేపు రెస్ట్ తీసుకోవడానికి మా రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. సాయంత్రం చాలా అన్ఎక్స్పెక్టెడ్గా గంగా హారతి అటెండ్ అవ్వడానికి స్టార్ట్ అయ్యాం. లేట్ అవ్వడంతో బోట్ రైడ్లో కూర్చుని దూరం నుంచి గంగా హారతిని చూసాం. కానీ ఇంకా దగ్గర నుంచి చూసుంటే బాగుండేది అనిపించింది. తర్వాత మా మేనత్త వాళ్ళు లక్ష ఒత్తుల నోము చేసుకుంటున్నారని పూజ దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చున్నాం. అక్కడ ఫారినర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గురించి తెలుసుకుని డిన్నర్ చేయడానికి వెళ్ళాం. Indonesia. From Belarus. Belarus. Also from Belarus. We like India. We like India. Yes. We've come on a walk where we've gone to many different ashrams and temples. We ended with Tulsidas. And then we came from walking on Riverside. We'll go back to the guest house now. Okay. అన్ని గొడవల్లో ఉన్న పర్ఫార్మెన్స్ చేయడం వల్ల ఎలా ఉన్నా నేను ఇలా అయితే క్విక్ అవుట్ఫిట్ చేంజ్ అంటే ఫ్రెష్ అప్ అయ్యాను అనుకోండి. రోజు మెల్లగా లేవడం అలవాటైపోయి 4:30కి లేవడం మరీ కష్టమైపోయిందండోయ్. ఇంకా స్టార్ట్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయాం. టెంపుల్ ఎన్విరాన్మెంట్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఎర్లీ మార్నింగ్ కూడా కాబట్టి రష్ లేకుండా చాలా హాయిగా ఎలాంటి హడావిడి లేకుండా దర్శనం కంప్లీట్ అయిపోయింది.
అది అయ్యాక పక్కనున్న చిన్న చిన్న గుళ్ళను చూసుకుంటూ ఘాట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడికి రాగానే ఆవు దూడలు ఉంటే వాటితో కాసేపు ఆడుకుని లంచ్ చేయడానికి వెళ్ళాం. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ గంగా హారతికి అనుకోకుండా వెళ్ళాం. కానీ ఈసారి చాలా దగ్గర నుంచి చూసే అవకాశం అయితే వచ్చింది. అంత దగ్గర నుంచి చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. మాటల్లో చెప్పలేను, కానీ చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్. హారతి అవ్వగానే అక్కడ లోకల్ ఫుడ్ ట్రై చేద్దామని బయలుదేరాం. ఎంత నడిచినా ఆ రష్లో నడుస్తున్నట్టే ఉంది, కానీ మేము వెళ్ళాల్సిన ప్లేస్ మాత్రం ఎప్పటికో వచ్చింది. అలా కాశీ చాట్ బండార్లో చాట్ ట్రై చేసి, మలాయో అన్న డిష్ ట్రై చేసి 1916 అనే కేఫ్కి డిన్నర్కి అయితే వెళ్ళాం. అక్కడ ఎలాంటి వైఫై కనెక్షన్స్ కానీ టీవీస్ కానీ లేవు. జస్ట్ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ లైవ్ మ్యూజిక్ ఉంటుంది కాబట్టి అది ఎంజాయ్ చేస్తూ తినడం. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తొందరగా లేచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి కాబట్టి రూమ్స్ చెక్అవుట్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మేము కాశీ నుంచి ఢిల్లీకి వెళ్తున్నామన్నమాట. ఇంకా ఆ టైం కల్లా నాకు కోల్డ్ కాఫ్ వచ్చేసింది. ఇంకా ట్రైన్ జర్నీ అంతా రెస్ట్ తీసుకోవడంలోనే అయిపోయింది. గుడ్ ఆఫ్టర్నూన్. కోల్డ్ ఉందని షాపింగ్ ఆపేస్తామా చెప్పండి? అందుకే అక్కడ ఫేమస్ సరోజినీ మార్కెట్కి వెళ్ళి చాలా తిరిగి ఓపిక లేదు కాబట్టి కొంచెమే షాపింగ్ చేసేసి మా స్టేకి వచ్చేసాం. నెక్స్ట్ డే మేము లోకల్ ట్రావెలర్స్ని బుక్ చేసుకుని ఢిల్లీలో ఉన్న ప్లేసెస్ చూడటానికి వెళ్ళాం. రెడ్ ఫోర్ట్, లోటస్ టెంపుల్, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ అండ్ అలాగే అక్కడున్న వేరే ప్లేసెస్ని కవర్ చేస్తాం. So our first destination is Red Fort. మధ్యలో లంచ్ చేసి స్వామినారాయణ్ అక్షర్ధామ్ అన్న ప్లేస్కి వెళ్ళాం. నేను ఇది ఫస్ట్ టైం వింటున్నా, బోరింగ్ ఉంటుందేమో అని అనుకుంటే ప్లేస్ చాలా చాలా బాగుంది. అక్కడ ఫోన్స్ అలౌడ్ లేదు కాబట్టి ఎలాంటి పిక్చర్స్ ఆర్ వీడియోస్ తీయలేదు, కానీ అక్కడ వాటర్ షో, లైట్ షో మాత్రం ఎవరైనా వెళ్తే మిస్ అవ్వకుండా చూడాల్సినవి. ఇంకా డిన్నర్ చేసి ఇండియా గేట్ చూసి కాసేపు ఫొటోస్ దిగి ఇంకా బ్యాక్ వచ్చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ యమ్మీ ఫుడ్ పార్సల్ చేయించుకొని ఫస్ట్ టైం ఢిల్లీ ఏరో సిటీ మెట్రో ఎక్కాం. చాలా నీట్గా, రష్ లేకుండా బాగుంది. అక్కడి నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఫ్లైట్ ఎక్కేసాం. మధ్యలో వాళ్ళు కాంప్లిమెంటరీ ఫుడ్ ఇచ్చారు. చాలా బాగుందని చెప్పను, కానీ పర్లేదు.